ఆయన ఈ లోకంలో రక్తాన్ని కార్చారు. ఈ లోకంలో ఉన్న మానవుల పాపములను తీసివేసే శక్తి ఈ లోకంలో ఏది కూడా లేదు గనుక ఆ యొక్క పాపములను తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు తానే ఈ యొక్క లోకంలో పస్కా బలిలాగా మనందరి కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన యొక్క రక్తము ద్వారా, ఆ యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా ఈ లోకంలో ఉన్న మానవుల యొక్క పాపములు తొలగిపోతాయి. ఆ సందర్భంగా మానవుల యొక్క పాపాలు తొలగిపోతే అప్పుడు వారు ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించి రక్షణ పొందిన వారైతే వారు చనిపోయిన తర్వాత ఒక రోజు వారు స్వర్గానికి వెళ్తారు. కనుక ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో ఆయనే మార్గమై ఉన్నాడు. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ప్రభువైన యేసుక్రీస్తుయే మార్గము, యేసుక్రీస్తుయే సత్యము. యేసుక్రీస్తారు ఆయన దగ్గరికి వచ్చి ఎవరైతే వారి యొక్క పాపములను ఒప్పుకుంటారో వారి పాపములను యేసుక్రీస్తు ఆయన యొక్క రక్తము ద్వారా కడిగి వేసి వారికి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు కూడా